మరి ఈ లోకంలో ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు. మనకు బలం ఉంది కదా, మనకు శక్తి ఉంది కదా, మనం ఇవన్నీ చేసుకుని బతకొచ్చుని అనుకుంటారేమో. దేవుని ఆశీర్వాదం లేకుండా ఏ ఉద్యోగం పనికిరాదు, దేవుని ఆశీర్వాదం లేకుండా ఏ వ్యాపారం పనికిరాదు, దేవుని ఆశీర్వాదం లేకుండా ఏది పనికిరాదు పిల్లారా. ఎక్కడోసారి దెబ్బ కొట్టుద్ది, దెబ్బ కొట్టినప్పుడు మీరు లెగలేకపోతారు. అప్పుడు దేవుడు మీ దగ్గర రావాల్సిందే. ఎప్పుడు మీరు పశ్చాత్తాపడాలి. తప్పిన కుమారులాగా పశ్చాత్తాపడితేనే అప్పుడు మీ దేవుడు మీ దగ్గరికి వస్తాడు, లేకపోతే రాడు. అర్థమవుతుంది అనుకుంటా. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ దెబ్బ తగిలేదాకా మీరు ఉండొద్దు. ఆ దెబ్బ తగలకుండానే మీరు ముందు కాలేయండి. విశ్వాసంలో ఉండి టయానికి ఆలయానికి వచ్చి దేవుని వాక్యం ప్రకారంగా జీవించండి. అర్థమైందా? అర్థమైన చేతుల మీద ఎత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని ఎదుట ఎట్లా ఉండాలో దేవుడు చక్కగా బోధిస్తూ ఉన్నాడు ఇక్కడ. అర్థమైందా? చెప్తా, ఒకటి చెప్తా మీకు. మనలో ఏమైనా తప్పులుంటే సరి చేసుకోండి, విని గ్రహించండి, వాక్యం ప్రకారంగా జీవించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎదుట యోగ్యుని గారు, సిగ్గుపడనక్కర లేని పనివారి గారు. దేవుని ఎదుట ఎట్లా ఉండాలి? యోగ్యుడిగా ఉండాలి, యోగ్యతగా ఉండాలి. దేవుని యందు యోగ్యతగా ఉంటే మనుషుల మధ్యన కూడా యోగ్యతగానే ఉంటాం. దేవుని యందు యోగ్యతగా లేకపోతే మనుషుల మధ్య కూడా యోగ్యతగా ఉండలేము. దేవునికి స్తోత్రం. తర్వాత సిగ్గుపడనక్కరలేని పనివారి గారు. మనందరం పనివాళ్ళమే. ఎవరండి? మనందరం పనివాళ్ళమే, దేవుని దగ్గర పనివాళ్ళమే. ఈ లోకస్తుల దగ్గర పనివాళ్ళం కాదు. ఈ లోకంలో పనికి వెళ్తాం, వాళ్ళ దగ్గర పనివాళ్ళం కాదు. మనం దేవుని దగ్గర పనివాళ్ళమే. దేవుని దగ్గర పనివాళ్ళం ఎట్లా ఉండాలి? దేవునికి ఇష్టానుసారంగా సిగ్గుపడక్కర్లా. దేవుని దగ్గర ఆలయాన్ని ఓడ్చడం కానీ, ఆలయ పనులు చేయడం కానీ, ఆలయంలో అర్పణలు అర్పించడం కానీ, ఏ పనులను కూడా సిగ్గుపడక్కర్లా. దేవుని పనివాళ్ళం. అర్థమైందా? అర్థమైంది. చేతులపై కట్టండి. దేవునికి స్తోత్రం. అదే సిగ్గుపడనక్కరలేని పని వారి గారు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వారి గారు. సత్యవాక్యాన్ని సక్రమంగా ఉపయోగించాలి, సక్రమంగా చెప్పాలి. అంతేగాని ఆ మాట ఇవి తీసి ఈ మాట గాను, ఈ మాట తీసి లోకం మాటలు గాను అవన్నీ చెప్తే చివరికి ఏమవుద్దో చూద్దాం. ఇక్కడ సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వారి గారు, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. అర్థమైందా? అర్థమైందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు మనకు కష్టంగా ఉన్నాయా? కష్టంగా ఉన్నాయని వాళ్ళు చేతులు పైకెత్తండి. కష్టంగా ఉన్నాయని వాళ్ళు చేతులు పైకెత్తండి. ఏమండే మరి తేలిక ఉన్నాయా? తేలిక ఉన్నాయా? వాళ్ళు చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. తర్వాత మాట, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండకము. అట్టి మాటలు మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమన్నారండి? అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండము. విముఖుడవై అంటే ఎడంగా ఉండండి, వినకుండా ఉండండి. ఎట్టి మాటలకి? ఎట్టి మాటలకి? అపవిత్రమైన ఒట్టి మాటలకి. ఒట్టి మాటలు అంటే నానా కథలు చెప్పుకొస్తూ ఉంటారు జనాలు. నానా ఒట్టి మాటలు, ఆడి గురించి, ఈడి గురించి, ఇంకోటి గురించి, ఇంకోటి గురించి, కానీ దేవుని వాక్యం చెప్పరు అనేక మంది. ఆ మాటలు కాదు. ఆ మాట అట్టి వాళ్ళు ఏమవుతారంట?
అట్టి మాటలు మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. మామూలు భక్తిహీనులు కాదు, ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. అటువంటి వట్టి మాటలు చెప్పేవాళ్ళు విన్నవాళ్ళు ఓహో ఇంతే కదా అనుకుని వాడు చెడిపోవడమే కాకుండా విన్న వాళ్ళు కూడా చెడిపోతాడు. అందుకని వీళ్ళు ఏమన్నారు ఇక్కడ, ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. అదే ఇప్పుడు చెప్పింది చదివి వినిపిస్తా. 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యులను గారు, సిగ్గుపడనక్కరలేని పనివారి గారు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వారి గారు నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండము. అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది కదా? కాబట్టి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మరి ఇక్కడ మనం బోధించబడుతుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. కాకం కథలు కాదు ఇక్కడ బోధించేది, నవ్వించే మాటలు కాదు, నవ్వించేది ఎగిరెగిరిపడే మాటలు కాదు. మరి దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తున్నాము. జాగ్రత్తగా విని దాన్ని గ్రహించండి, సరేనా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఇంకేం చెప్తున్నాడు దేవుడు ఆత్మచేత? అవివేక తర్కములను, అవివేక తర్కాలంటే వాదాలు. నువ్వు ఇట్టా అని, నువ్వు ఇట్టా అని, నువ్వు అదేని, నువ్వు ఇదని వాదాలు. మనిషికి వాదాలు, దేవుని గురించి వాదాలు. ఎందుగా వాదాలు? అదే ఇక్కడ అవివేక తర్కములను, వంశావళులను. వంశావళులు భూలోకములో మా వంశం గొప్పదే అని విర్రవీగిపోతూ ఉంటారు భూలోకముల జనం. చివరికాడు చచ్చిపోయాడంటే ఆడు వంశం ఉండదు, వాడు ఉండదు, ఎందుకు పనికిరాదు. అర్థమైందా? వంశాలు తీసి పక్కన పెట్టండి, అవివేక తర్కాలు తీసి పక్కన పెట్టండి. మరి అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను. కలహములు ఎప్పుడు కూడా పోట్లాడే కదండి, పోట్లాడక పైగా ధర్మశాస్త్రం కూర్చిన వివాదములు. ధర్మశాస్త్రం కోది ఇది ఎక్కడ రాయి ఇట్లా ఉంది, అది అక్కడ అట్లా ఉంది, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది అని వివాదాలు. దేవుడు ఉన్నాడు కదండి, దేవుడు నీతిమంతుడు, ఆయన స్తుతించండి, మహిమపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. ఆయన ఆరాధిస్తే, ఆయన ఘనపరిస్తే, ఆయన ప్రేమిస్తే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ధర్మశాస్త్రం ఏ విధంగా పాటించాలో మనకే తెలుస్తుంది. వాదం అక్కర్లా, అవన్నీ కూడా నిష్ప్రయోజనములు అని చెప్తున్నారు ఇక్కడ. నిష్ప్రయోజనములు వ్యర్థములే ఉన్నాయి కనుక వాటికి దూరముగా ఉండము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవివేక తర్కానికి దూరంగా ఉండాలి, వంశావళులకు దూరంగా ఉండాలి, కలహములకు దూరంగా ఉండాలి, ధర్మశాస్త్రము విషయమందు వివేదములకు దూరంగా ఉండాలి. ఆ విధంగా దూరంగా ఉంటే పిల్లరా ఏమవుతుంది? దేవునికి ఇష్టంగా జీవించిన వాడవై దేవుడు యేసయ్య ఉన్నాడండి మనకి. ఆయనే సమస్తం నేర్పేది మనకు ఆయనే. ఇవన్నీ కదా, ఇవన్నీ అక్కర్లు. అసలు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన ప్రేమించి, ఆయన చేర్చుకొని, ఆయన ఆత్మను పొంది, అప్పుడు దేవుడే నీలో నుంచి బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది చదివి వినిపిస్తా మీకు. తీతు 3వ అధ్యాయము 9వ వచనం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రములను గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనములు వ్యర్థములై ఉన్నవి కనుక
వాటికి దూరముగా ఉండము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా ఈ వాక్యం? అర్థమైన చదివిపోయి కదండి. ఏదో అర్థం కాబట్టి ఎత్తి మొత్తానికి ఎత్తారు. మొత్తానికి దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఈ మతాల గోల ఎక్కువైపోయింది. నువ్వు ఈ మతమని, నేను ఈ మతమని, ఇంకో మతమని. మతాలు లేవండి. మతాలు ఎక్కడ ఉన్నాయి? మతం కాదు కావాల్సింది, మతం కాదు. మతం అనుకునేవాడు మా మతంలో రండి, మా మతంలో రండి, మా మతంలో రండి అన్నవాడు ఆడు చెడిపోగా వచ్చినాడు కూడా చెడిపోతాడు. మతాలు ఎక్కడ ఉన్నాయి? దేవుడు ఒక్కడే, ఆయన ఎందుకు విశ్వాసం ఒక్కటే, ఆయన ఎందుకు అనుకోని మనకు పొందవలసిన ఆత్మ ఒక్కటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వాణ్ణి విసర్జించము. ఏమన్నారండి ఇక్కడ? ఏమన్నారు ఇక్కడ? మతభేదములు కలిగించే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది లోకంలో ఉన్నారని ఉన్న వాళ్ళందరూ వాళ్ళే మతభేదములే. సరే, దేవుళ్ళలోకి వచ్చారు బాగానే ఉంది, ప్రభువులోకి వచ్చారు బాగానే ఉంది, దేవుని యందు ఉన్నారు బాగానే ఉంది. నీకు మతం ఎందుకు? నీకు మతభేదం ఎందుకు? మతాలే నువ్వు మోక్షాన్ని తీసుకెళ్తాయా? మతాలను మోక్షం తీసుకెళ్తాయండి? దేవుడు ఒక్కడే నేను మోక్షాన్ని తీసుకెళ్ళేది. భూలోకంలో కూడా మంచి జీవితం ఇచ్చి నిన్ను దీవించి ఆశ్రయించి నడిపించేది ఆయన ఒక్కడే, మతం కాదు. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాళ్ళని విసర్జించము. వాళ్ళ జోలికి వెళ్ళబాక. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపము చేయుచున్నాడని నీవే ఎరుగుదువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవడైతే మతాలు మా మతం అన్నాడో వాడికి ఏమవుతుందంట? అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనమేంటి? ఏంటమ్మా మనం చెప్పరే? మనదేం మతం? మనదేం మతం అండి? మనకు మతం లేదు. మన మతం లేదు. దేవుని మార్గమే మనకి, యేసయ్యే మనకి, ప్రభు మార్గమే మనకు ముఖ్యం. యేసయ్య దగ్గర రావటమే మనకు ముఖ్యం. దేవుడే మనకు ముఖ్యం, మతం కాదు ముఖ్యం. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి పూర్తి చదువుకుందాం. ఇది తీతు 3వ అధ్యాయము 10-11 వచనాలు. మత భేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించము. అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా మతం అని బయట ఎవరన్నా అంటే, మత భేదాలు కలిగించేవాడు ఎవడన్నా ఉంటే వాడు పాపము చేస్తూ ఉన్నాడన్నమాట. దేవునికి స్తోత్రం. అది గ్రహించాలి. మతం కాదు అక్కడ. మతం తీసి పక్కన పెట్టండి. మతాల మూలంగా ఎన్నో మంది పొడుచుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకో మతం ఎందుకండి? దేవుడు అంతే. యేసయ్య మన మతం కాదు, మన మతం ఏది కాదు. దేవుడు మన మార్గం, అంతే. దేవుడే మార్గం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకేం చెప్తున్నారు దేవుడు అంటే? విగ్రహారాధన
ఇజ్రాయేలీలు దేవుడు వాళ్ళని విమోచించిన తర్వాత, బానిసత్వం నుంచి విమోచించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మోషే ఏమో దేవుడు పిలుస్తాడు ధర్మశాస్త్రం ఇవ్వటానికి సీనా పర్వతం మీదకి. వీళ్ళందరూ కింద ఉంటారు. కింద ఉన్నప్పుడు మోషే లేడు అనే ఉద్దేశంతో వీళ్ళేం చేస్తారంటే, అహరోను ఒక శిల్పకారి, శిల్పాలు చెప్తాడు బాగానే. వాళ్ళందరూ ఫోర్స్ను బట్టి, ఇజ్రాయేల్ అందరూ బలంతాన్ని బట్టి ఈ యొక్క అహరోను చేత ఒక విగ్రహం తయారు చేయిస్తారు. దాన్ని పూజిస్తారు. ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని నడిపించిన దేవుడు ఈ విగ్రహమే అని దాన్ని మొక్కే వరకు అనేక మంది చనిపోతారు పిల్లారా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, విగ్రహారాధన పనికిరాదు. అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనని మీతో స్పష్టంగా చెప్పుచున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోకూడని వాళ్ళు ఎవరంటే, దేవుని రాజ్యం వెళ్ళని వాళ్ళు ఎవరంటే ముందే తెలియజేశారు దేవుడు ఆత్మచేత. పౌలు గారు చెప్తున్నాడు, ఇది దేవుని ఆత్మచేత. విగ్రహారాధన చేసేవాళ్ళు దేవుని రాజ్యం లేదు. వ్యభిచారం చేసేవాళ్ళు దేవుని రాజ్యం లేదు. ద్వేషములతో ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం లేదు. కలహములతో ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం లేదు. మత్సరములతో ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం లేదు. క్రోధములతో ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం లేదు. భేదములు కలిగించేవాళ్ళు, విమతములు కలిగిన వాళ్ళు, అసూయ కలిగిన వాళ్ళు దేవుని రాజ్యం లేదు. మత్తతలో కలిగిన వాళ్ళు దేవుని రాజ్యం లేదు. అల్లరితో కూడిన ఆట పాటలతో ఉన్న వాళ్ళకి దేవుని రాజ్యం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్టివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనని మీతో స్పష్టముగా చెప్పుచున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? మరి దేవుని యొక్క మార్గం అంటే ఆ విధంగా ఉండాలి. దేవుని యొక్క మార్గం అంటే ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరే ఉంటాడు. దేవుడు మన దగ్గరే ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించగలుగుతాం, దేవుణ్ణి మహింపరచగలుగుతాం, దేవుణ్ణి కొనియాడగలుగుతాం. మన పనుల్లో ఫలింపు వస్తుంది. మరి దేవుడు మన దగ్గర లేనప్పుడు, ఈ విధమైన జీవితం మనం జీవించినప్పుడు ఏదో ఒక విధంగా మరి నష్టాలు, కష్టాలు, రోగాలు, దెయ్యాలు ఇవన్నీ కూడా మూగి పట్టుకుంటాయి. అర్థమైందా? నువ్వు ఏ పని చేసినా సరే, ఎటువంటి పని చేసినా సరే, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఎంత అధికారం చేసినా, నువ్వు ఈ విధంగా జీవించకపోతే, దేవునికి ఇష్టంగా జీవించకపోతే, అది మరి లోకంలో జీవించేటప్పుడు దేవుడి తోడు లేకపోతే మరి ఎన్నో బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు, జబ్బులు ఇవన్నీ కూడా, దెయ్యాలు కూడా అన్నీ చుట్టుముగి మిమ్మల్ని మూగుతాయి. చెడ్డ పనులు చేసేవాళ్ళు దెయ్యం పట్టే చేస్తారు. వాళ్ళు ఒకటే మాట. చెడ్డ పనులు చేసేవాళ్ళు, చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు, అసహ్యకరమైన మాటలు మాట్లాడేవాళ్ళు వాళ్ళ దెయ్యం పట్టే చేస్తారు. ఇవన్నీ కూడా దేవుడితో ఏంటి చేయరు. అర్థమైందా? అర్థమైంది? చేతులపై ఎత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, మనం జాగ్రత్తగా ఉండాలి. మన క్రైస్తవులం అంటే క్రైస్తవులమే, క్రీస్తు బిడ్డలం అంటే క్రీస్తు బిడ్డలం. మనం క్రీస్తు బిడ్డలం ఎట్లా ఉండాలండి? ఇప్పుడు జమీందారు పిల్లలు, పెద్ద పెద్ద అధికారం చేసే పిల్లలు, రాజ్యాలను ఏలే వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఎట్లా ఉంటారు?
టిప్ టాప్గా తల ఇట్లా పైకి ఎగరేసి ఉంటారు. అది కాదు క్రైస్తవుని యొక్క జీవితం, నీతి జీవితం. ప్రియులారా, దేవుని యందు గల నీతి, దేవునితో ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నవాడు ఎందుకు పనిరారు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చివరికి చెప్తా, ప్రసంగం చివరిలో ఒక దర్శనం గురించి చెప్తా నేను. చివరిలో దేవుడు ఏం చెప్తారంటే, ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏమండి, ప్రభునందు ఉన్నావు, దేవుని యందు ఉన్నావు, నీకు శిక్ష లేదేక. అంతకుముందు దేవుని యందు లేకపోతే అంతకుముందు శిక్షకు పాత్రలే. దేవుని యందు ఉన్నాం కనుక శిక్ష లేదు మీకు. స్వతంత్రులే మీరు. స్వాతంత్ర్యం ఏంటి? ఈ లోక స్వాతంత్ర్యం కాదు. స్వాతంత్ర్యం ఏంటి? ఎట్లా వస్తుంది స్వాతంత్ర్యం ఏంటి? ఎవరైతే పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని మానుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పాపాన్ని మానుకొని ఉంటాడో వాడికి అదే స్వాతంత్ర్యం. అంటే అదే మన స్వతంత్రంలో. స్వతంత్ర జీవితం అంటే అది. ఏ వృత్తి చేసినా, ఏ పని చేసినా, ఏ చదువు చదివినా, ఎంత గొప్ప చదువు చదివినా నువ్వు స్వతంత్రంగా ఉండాలి. స్వతంత్రంగా ఉండాలి అంటే దానికి కారణం ఏంటంటే, స్వతంత్రత అంటే పాపం లేని జీవితం గలవారిగా మనం ఉండాలి. అది మనం నేర్చుకోవాల్సింది దేవుని దగ్గర నుంచి. అయ్యా, నేను పాపం లేని వారిగా ఉండలేకపోతున్నానయ్యా అని అన్నావనుకో, దేవుణ్ణి అడగండి. అంతకే లేదనుకో, నువ్వు ఉపవాసం అనండి. నువ్వు పాపాలను మానుకుంటావు, దేవుడి శక్తి పొందుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుని యందు ఉండి నీతివంతమైన జీవితం జీవించినప్పుడు మనం స్వతంత్రులుగా మార్చబడతాం. భూలోకంలోనే కాదు, దేవుని రాజ్యంలో కూడా స్వతంత్ర జీవితం జీవిస్తాం. అక్కడ స్వతంత్రులుగా పరలోక రాజ్యం అంతా కూడా మనం తిరుగుతుంటాం స్వతంత్రంగా. స్వతంత్రం అండి. దేవుడు ఎంత భాగ్యం ఇచ్చారు తెలుసా? స్వాతంత్ర్యం ఇచ్చారు. అప్పుడు ఆనాడు ఇజ్రాయేలీలు శరీర బానిసత్వము నుంచి విమోచించబడతాం కాదు, ఇది పాపము నుంచి యేసు ప్రభువారు మనల్ని విమోచించేదే స్వాతంత్ర్యం. అసలైన స్వాతంత్ర్యం అది. అసలైన స్వాతంత్ర్యం అని చెప్పండి. పాపం నుంచి విమోచించబడటమే అసలైన స్వాతంత్ర్యం. అటువంటి స్వాతంత్ర్యాన్ని మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పొందాం. అది కాపాడుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా పాటించాలి. అర్థమైందా? అదే కాపాడుకోవటం. మన ఆస్తులు ఉన్నాయి, ఎంత చక్కగా కాపాడుకుంటాం. కాపాడుకున్నా అవి ఉండవు దేవుడు లేకపోతే. అవి ఎడిపోతాయి. అయ్యా, దేవుళ్ళు నువ్వు ఎంత బలవంతుడు అయినా, ఎంత గొప్పవాడు అయినా, అధికారమైనా దేవుడు తోడు లేకపోతే వచ్చింది వచ్చినట్టుగానే పోద్ది, ఉండదు. ఎంతోమంది కోటేశ్వరులు తిండి లేక భిక్ష ఎత్తుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదే సంగతి. లోకమంతా కూడా, ప్రపంచం అంతా కూడా దేవునితో ఆధారపడి ఉంది. అక్కడ సిగ్నల్ ఇవ్వాలి. అందుకనే కదండి పేతురికి దేవుడు వాగ్దానం ఇస్తారు. ఏమని వాగ్దానం? అక్కడ శిష్యులందరూ కూడా ఉన్నప్పుడు దేవుడు అడుగుతాడు, ఏమని? నన్ను జనం ఏమనుకుంటున్నారు నన్ను గురించి అని యేసుప్రభువు అడుగుతారు. అడిగినప్పుడు
కొందరు చెప్తారు కదా, అయ్యా మీరు ఇర్మియా అనుకుంటున్నారే కొంతమంది ఏలియా అనుకుంటున్నారే, కొంతమంది ఏదో ప్రవక్తల్లో కూడా అనుకుంటున్నారయ్యా అని అంటున్నప్పుడు అప్పుడు పేతురు అంటాడు, ఏమని తెలుసా? ఏమని? మీరు సజీవుడవైన దేవుని కుమారుడవయ్యా అంటాడు. అంతే. దేవునికి స్తోత్రం. గ్రహించాడు దేవుని. అట్లాగే మీరు గ్రహించాలి. సజీవుడైన దేవుని కుమారుడు, సజీవుడైన యేసుప్రభు వారే నిజమైన దేవుడని గ్రహించినప్పుడు ప్రియులారా మీకు కొన్ని శక్తులు వస్తాయి దేవుని నుండి. మరి పేతురుకి ఏ శక్తి వచ్చింది తెలుసా? దేవుడు ఏం చెప్పారంటే, నువ్వు భూలోకంలో దేనిని బంధించుదావో పరలోకంలో బంధించబడుతుంది, భూలోకంలో దేనిని విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే తన భావం ఏంటో తెలుసా? భూలోకంలో ఏది విప్పుతావో, ఎవరిని క్షమిస్తావో వారి పాపములు పరలోకంలో క్షమించబడతాయి. నువ్వు ఎవరి పాపములు క్షమించకూడదని అంటావో అవి క్షమించబడవు. చూసారా ఎంత గొప్ప వరం పేతురు చేతిలో పెట్టాడంతే దేవుడు. అట్లాగే తన భక్తుల చేతిలో పెడతాడండి దేవుడు. అర్థమైందా? ఏది ప్రార్థన చేస్తే అది పరలోకంలో విప్పబడి జరుగుద్ది భూలోకంలో. అదే ఏది బంధించుదావో భూలోకంలో అది బంధించబడును, ఏది విప్పుదావో అది పరలోకంలో విప్పబడును అన్నది. అందుకే నువ్వు ప్రార్థన చేసేవనుకో, ఎప్పుడు దేవుని యందు గాఢమైన విశ్వాసంతో నీవు ఉన్నప్పుడు చేసేవనుకో, దేని గురించి ప్రార్థన చేస్తావో అది జరుగుద్ది అక్కడ, లేకపోతే జరగదు. అది ఇంటి ప్రియులారా, అది దేవుడిచ్చిన మహాభాగ్యం మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా మనకి జాగ్రత్తగా మన చర్చికి వచ్చే వాళ్ళకి ఎందుకు ఇవన్నీ కూడా మేమేమి కూడా దాచుకోకుండా చెప్తున్నామంటే బైబిల్ వాక్యాన్ని దాయకుండా ఏది చెప్తున్నామంటే మరి కొందరు చెప్పరు, ఇవన్నీ కూడా బయట చెప్పరు. ఎందుకని చెప్తున్నామంటే మీరు బాగుపడతారు, మీ జీవితాలు బాగుపడతాయి, అందరూ కూడా పరలోక రాజ్యానికి వారసత్వం పొందుతారు అని ఉద్దేశంతో మరి మేము చెప్తున్నాము. అక్కడ మనకి ఉంది గొప్ప స్థానం ఉంది మనకి. మొన్న ఒకసారి మరి నాకు దర్శనం వచ్చింది, కళ వచ్చింది నిద్రపోయినప్పుడు. దేవుడిచ్చిన కళలు 2 విధాలు ఉంటాయి. ఒకటి మన లోకంలో తిరిగే ఈ జీవితాలను బట్టి కళ ఒకటి, తర్వాత దేవుని చేత జరిగించే ఆత్మకళ అయ్యి ఒకటి. దేవుని కళ ఈ లోక కళ 2 ఉంటాయి. అది మనకు అర్థమవుతుంది ఏ కళ అయింది. ఇది దేవుని కళ అని నాకు అర్థమైంది. ఏంటంటే మా అక్క చనిపోయింది. నాకు నడుము బాగా అసలు లేగలేకపోయాను, వెళ్ళలేక ఉన్నప్పుడు వారం రోజులు కాదు 2-3 రోజులు నేను గడిచిన తర్వాత మా అక్క వచ్చింది నా దగ్గరికి వచ్చింది. విడిగా ఉన్నప్పుడు పరలోక రాజ్యం గురించి తర్వాత వచ్చింది. పరలోక రాజ్యం గురించి మా అక్క వెళ్తుంటే అంత వెళ్ళడంలా నన్ను గేటు దగ్గర పెట్టాడు దేవుడు. 12 మంది శిష్యులనేమో 12 గేట్ల దగ్గర పెట్టాడు, నన్నేమో విడిగా ఒక గేటు దగ్గర పెట్టాడు నన్ను. అది వెళ్ళేవాళ్ళు మనతో సమాధానం లేకుండా అక్కడికి వెళ్తాకి వెళ్ళలేదు. ఆ వరం ఇచ్చారు దేవుడు. నన్ను సెకండ్ తీసుకుని నాతో వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం వెళ్ళిపోయింది మా అక్క. కాబట్టి వీళ్ళారా మరి ఆ విధమైన భాగ్యాన్ని నాకు ఇచ్చారు. గేటు దగ్గర నేను దేవుని దగ్గర గేటు దగ్గర ఉన్నా, దేవుని యొక్క ఆలయంలో నేను గేట్ కాపర్నండి, గేట్ కీపర్ని. దేవునికి స్తోత్రం. భూలోకంలో కీపర్ని కాదు, పరలోక రాజ్యంలో గేట్ కీపర్ని నేను.
మీరు వచ్చారంటే తర్వాత ఎప్పుడుగో మీరు నా దగ్గర రావాల్సిందే, వచ్చి వెళ్ళాల్సిందే. మన పర్మిషన్ ద్వారా బయటకు అక్కడికి వెళ్తారు మీరు. అది జాగ్రత్తగా ఆలయాలకు రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాల కొందరంలో స్థిర స్తోత్రంలో, పరిశుద్ధుడా మీ కొందరంలో, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభు, పరమోజుడా మీ కొందరంలో, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభు. అయ్యా తండ్రి, కొడుకుని వచ్చిన బిడ్డలందరినీ మీ పాదాలను పెట్టినాం ప్రభు. బిడ్డలపై మీ కష్టం ఉంచి ప్రభు. అయ్యా తండ్రి, మీ ఆత్మ నడిపించమని ప్రార్థన తీయు. రజనేశ్ ప్రభు దీవెన బతులాడు అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు నామానికే చెందనగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. జీవాహారం ఉంది పిల్లరా, మరి దయచేసి ముందుకు రండి.